హాయ్, హలో, నమస్తే. నేను నిన్న అమ్మ దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది. నేనైతే అమ్మకి ఒక శారీ తీసుకున్నా. ఒక 400లో, మేము పెద్ద ఉన్నవాళ్ళం కాదు. ఆ శారీ 400లో తీసుకున్నా. అమ్మకి తీసిద్దామని ఫస్ట్ టైం తీసుకెళ్ళి ఇచ్చాను. అమ్మ ఏంట్రా అంటే శారీ అంటే బట్టలు పెడతాను కూడా చెప్పలేదు. వెళ్ళేసరికి అమ్మ నేను ఆ వీడియో చూశారు కదా, ఆ శారీ తీసిపెట్టింది. అమ్మ 1000 రూపాయలు తీసిపెట్టింది. ఎందుకుమా అంటే, లేదమ్మా, అమ్మ వాళ్ళు ఏం తీసిచ్చినా బిడ్డలకు సంతోషమే కదా, మా తర్వాత మీకెవరున్నారు, నేనే కదా ఇంకా మీకున్నది అని అప్పుడు చెప్తున్నప్పుడు నాకు అర్థం కాలేదు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ వీడియో పదే చూడంగా అర్థమైంది నాకు. అమ్మే లేకపోతే ఇంకెవరున్నారు మనకి అని. నేను తీసుకున్నదేమో 400లో శారీ, అమ్మేమో 1000 రూపాయల్లో తీసుకున్నది. చెప్తారు కదా, అమ్మది వెలకట్టలేని ప్రేమంట. అది నిజమే అని నిరూపించింది అమ్మ. నాన్న లేనిది చాలా నాకైతే ప్రత్యేకంగా నాన్న లేని లోటు బాగా తెలిసింది. ప్రతి ఇయర్ ప్రతి పండుగ పెద్దవాళ్ళు పెట్టుకున్నాం. ప్రతిసారి తాతయ్యకి పెట్టుకున్నాం, రా వచ్చి తిందురా అని పిలిచేవాడు. ఇప్పుడు ఎవరు పిలిచేవాళ్ళు లేరు, నాన్న కూడా లేడు, అమ్మ ఒక్కటే ఉంది. మేమే ఏదైనా చేసుకుని తీసుకెళ్ళి పెట్టినాను. నేను నాన్నకు ఫుల్గా హెల్త్ బాగాలేదు. అలాంటి సమయంలో కూడా నాన్న తాతయ్య వాళ్ళకి పెట్టుకున్నప్పుడు పిలిచాడు, రా అమ్మ తాతయ్యకి పెట్టుకుంటాము అని. వెళ్ళిన తర్వాత అడిగాను నేను, నాన్న నీకు ఒళ్ళు బాగాలేదు కదా, పిలిచావు, ఖచ్చితంగా పిలిచావు అంటే, నేను ఉన్నప్పుడే కదా పిలుస్తాను, నేను లేకపోతే ఎవరు పిలుస్తారు, ఎవరున్నారులే మీకు అన్నాడు. ఈ ఇయర్ నాన్న నిజంగానే లేడు. అదేవిధంగా అమ్మ కూడా అదే విధంగా అంటుంది, నేనున్న రోజులే నేను ఏదైనా తీసుకోగలుగుతాను, తర్వాత మీకంటూ ఎవరున్నారు, మీకని ఎవరు వలొస్తారు అని. ఎవరు శాశ్వతం కాదు, కానీ భయం వేస్తుంది నిజంగా. నాకంటూ నా కోసమని ఉన్నది అమ్మ, నన్ను మాత్రమే. మా అన్న చనిపోయాడు, అమ్మ ఒక్కటే ఉంది. ఇంకా అమ్మ లేకపోతే మరి ఇంకా ఏదైనా అందరూ పండుగలకి బయట వెళ్ళి అది సంతోషంగా ఉంటారు కదా, నాకు అంత లేదు. నాకు పండుగ అంతా అమ్మ వాళ్ళకి వెళ్ళి అలా వచ్చేస్తాను. ఇంకా ఎక్కువగా ఉండను, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేయాలి వచ్చేయాలి అని ఉంటుంది నాది. ఎక్కువ కూడా కూర్చోలేను, అంత వెళ్ళాలి, చూసేయాలి, వచ్చేయాలి అంతే. పేరెంట్స్ ఉన్నప్పుడు ఎవరికైనా సరే వాల్యూ తెలీదు. ఉన్న వాళ్ళనైనా కొంచెం మనకున్నంతలో చూసుకోవడానికి ప్రయత్నించాలి. Take care, all parents love you.